Welcome back to my YouTube channel and he's Mr. MK. ఓకే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏంది టాక్సిక్ కి టాక్సిక్ రియాక్షన్ చేస్తున్నాం. చూడలేదు, రియాక్ట్ అవుదాం. టాక్సిక్ కి రియాక్షన్, ఓకే, రియాక్షన్ వీడియో చేద్దాం. ఇప్పుడే రిలీజ్ అయింది, 7 o'clock రిలీజ్ అయింది. సో ఎనీ ఎక్స్పెక్టేషన్స్? ఉన్నాయి, ప్రాపర్ గానే ఉన్నాయి. మొదటి నుంచి ఉన్నాయి. వీళ్ళు డిలే చేసే కొద్ది ఎక్స్పెక్టేషన్స్ అయ్యి అవుతున్నాయి. నాకంటే ఇంకా తగల చూడాలి. ఈ ట్రైలర్ లో ఏం చూపించారు అనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ ఆ కార్ సీన్స్ అది కాకుండా ఏమైనా ట్రైలర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? మేబీ ఇట్లా ప్లేఫుల్ గా ఉంటుంది నాకు అనిపించి. ఇప్పటిదాకా తీసిన ట్రైలర్ తీసుకో, టీజర్ తీసుకో, ఇంట్రొడక్షన్ ఆఫ్ రాయా ఎక్సెట్రా, వాటన్నిటికంటే కొంచెం అని ఏదైనా భిన్నంగా ఉంటుంది. కొంచెం ఏమంటారు, అడల్ట్ సీన్స్ అన్ని కాకుండా జస్ట్ వాళ్ళ స్టోరీ లైన్ మీదే ఎక్కువ ప్రాపర్ చేసేటట్టు ఉంటది అని అనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ స్టార్ట్. చూస్తున్నాం, చూద్దాం. I'm sorry, Daddy. I'll listen to you. కాపాడకండి. I promise. I promise. కాదు, స్టార్టింగ్ టాక్సిక్ అని చెప్పి సీదా పిల్లోడి మీద కన్నేసుకు. నువ్వు ముందు నాకు ప్రశ్న అడిగావు, ఎలాంటి సీన్స్ వస్తాయి, ఇలాంటివి అంటే ఎక్స్పెక్ట్ చేయాలా. చూద్దాం. ముసుగేసుకొని మొహం మీద ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేము. నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఆయనకి నా మొహం చూడడం ఇష్టం లేదు. ఆ ఎమోషన్స్ ఏంద్రా, అంత హై ఇంటెన్స్ ఎమోషన్స్. ట్రైలర్ కట్ ఎవరు చేశాడు ఒకసారి చూడాలి, ప్రాపర్ గా చేశాడు. మంచి నా ఆశ ఏంటో తెలుసా రాయా? ఈ సిటీని నువ్వు ఏలాలి. ఇది మళ్ళీ కేజీఎఫ్ టెంప్లెట్ వచ్చింది. కేజీఎఫ్ టెంప్లెట్ ఇటు తిరిగి అక్కడికి వచ్చింది. ఈ షార్ట్ ఇష్టం నాకు. నా ఫ్యామిలీ మీద చేయేసాం. నీ చివరి కోరిక ఏంటి? పెద్దగా ఏం లేదు, నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పీల్చాలనుంది. ఏమంటావు? ప్రతి అమ్మాయికి వాడి ప్రేమ తనకి మాత్రమే సొంతం అని. ఇంకో లుక్ ఇది. ఈ లుక్ ఆల్రెడీ చూసాం బ్రో మేము. తబాహి ఐ థింక్ అదే లుక్ అనుకుంటా. అదే చూసాము, కానీ ఇది కానీ వాడి మనసు మాత్రం ఏ బంధానికి చిక్కకుండా గాల్లో పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుండేది. అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం? ఇంటికి ఎంత తీసుకుంటావు? ఏమైంది చూసావా? రిజెక్షన్ చేస్తే సర్కసం డాన్స్ చేసేవాడు. ఈ లుక్ Keep your mouth shut. This was supposed to be my fucking fairy tale. Shit. I was hoping to have a civilized conversation. Do I look civilized to you? What the బ్రో? ఎన్ని లుక్కులు ఒక మూవీలో? ఎన్ని లుక్లు? 3 అనుకుంటున్నా. నువ్వు కొత్త క్వశ్చన్ వేసావు నాకు. Hello, Daddy. ఇది నా బాడీ అంటే
శాంతి వల్లంతా బాగుంటే శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవిరా? తన్నసులారా! అలా అయితే ఇది చివరికి ఎలా ముగుస్తుందో నీకు తెలుసు కదా. It's time. I'm coming! Be ready to battle chaos with chaos. ఏంటిది నీ మొహం పైన రంగు తీసేయ్. నువ్వు జోకర్వి కాదు, బాస్టర్వి అంతే. ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి. August 26th. లుక్ను పక్కన పెడితే ఒకే ఒక లుక్, ఫాదర్ మొత్తం కొంచెం ఓల్డ్ ఏజ్ లో దిగిన తర్వాత కొంచెం వైట్ హెయిర్స్ తో చేసాడు. క్రేజీ లుక్ అది. అది కదా క్రేజీ లుక్ అది. క్రేజీ అది ఎవరు కొడుకు క్యారెక్టర్ ఏదైతే చేశాడో అది ఫస్ట్ నుంచే నాకు కొంచెం అదలానే అనిపిస్తుంది. కానీ ఇది మాత్రం ప్రాపర్. ఇది పర్సనాలిటీకి, ఆ హెయిర్స్ కి, వాడు అరిచే అరుపుకి ఫిదా అయిపోతుంది. యష్ని ఎలా వాడాలో, ఎన్ని విధంగా ఒక యాక్టర్ని వాడాలో మైట్ బి అన్ని విధంగా వాడేసింది గీతూ మోహన్ దాస్ అక్క. గీతూ మోహన్ దాస్, రిటర్న్ బై యష్ అండ్ గీతూ మోహన్ దాస్. యష్ రైటింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ మనోడు సినిమాటిక్ ఏం చేశాడు, ఎంత లిబర్టీ తీసుకున్నాడో తెలియదు కానీ సినిమాటిక్ లిబర్టీ మాత్రం, సినిమాటిక్ విజువల్స్ చూస్తాను, లిటరల్ విజువల్స్. అదే విజువల్స్ కానీ ద ట్రైలర్ కట్ ఏదైతే ఉందో, ఫాక్ బ్రో. అన్న తీసుకొచ్చి ఒక కొత్త కాన్సెప్ట్ ఆఫ్ డ్రగ్ ఇండ్యూస్ చేశాడు దీంట్లో. కొడుకుని చంపుతా, ఏ లెవెల్ ఆఫ్ వైలెన్స్ మాట్లాడుతున్నారు అసలు. అరుపులు ఉన్నాయి బ్రో, అన్ని అరుపులు ఉన్నాయి. ఎవ్రీవన్ ఇస్ ఇన్ కయోస్. అరుపులు కాదు కానీ కియారా అద్వానీ ఫస్ట్ టైం ఆ అబ్బాయితో చిన్నపిల్లడితో మాట్లాడుతూ ఒక ఎమోషన్ తో అరుస్తుంది. అసలు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఎడుస్తారు, ఏం జరుగుతుందిరా అక్కడ అని చెప్పి. అన్నిట్లో ఒకే ఒక క్యారెక్టర్ అరవలేదు ఈ ట్రైలర్ లో, రుక్మిణి వచ్చింది, ప్రాపర్ గా మాట్లాడుకుందామని చెప్పింది అంతే. యాక్చువల్లీ వెయిట్ చేస్తే రుక్మిణి క్యారెక్టర్ కోసం. వీళ్ళందరిది ఎలా అంటే ఒక్కొక్క అంటే యష్ పెట్టేశారు. ఇప్పుడు రుక్మిణి వచ్చి ఏమంటది, ఐఎమ్ ఇస్ పర్మనెంట్ అంటది. నాకు అది డౌటే, ఈ పర్మనెన్స్ కూడా కదా, టాక్సిక్ అంటాడు ఏమన్నా కాదు. ఎంత టాక్సిసిటీ అంటే, ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎంత ఉన్నాయంటే, కియారాతో వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాడు, అదే కొడుకు యష్తో కూడా మాట్లాడుతున్నాడు. అవును, వాడే యష్ కొడుకు అనుకుందాం. రుక్మిణి పర్మనెంట్. బొచ్చు కూడా తెలియదు. రుక్మిణి పర్మనెంట్. కియారా కొడుకు యష్ కొడుకు అయితే రుక్మిణి పర్మనెంట్ అయితే, కియారా ఫస్ట్ లవ్ లేదా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటది. అట్లా ఫ్లాష్ బ్యాక్ లో కియారా తబాహి టైం లైన్ వేరే ఉండొచ్చు, మైట్ బి అలానే ఉంటది. అంటే టైం లైన్ వేరే ఉండొచ్చు. అంటే యష్ ట్రాన్సిషన్, అంటే ఫాదర్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో ఒక డౌట్, ఇది నిజంగా ఒక పాటలోనే ఉంటదంటావా? ఇంత చూపిస్తున్నారు. అదో తలనొప్పి లేదు, ఒకే పాట అనుకుంటారు. లాస్ట్ మినిట్ లో వచ్చి పోస్ట్ క్రెడిట్ అని చెప్పి, లేదా మళ్ళీ ఏదైనా క్లిఫ్ హ్యాంగర్ పెడితే అయిపోయింది. ఆ ఫెయిరీ టేల్ ఫర్ మోర్ గ్రోన్ అప్స్ అంటే బోల్ తీరిపోతుంది. ఫెయిరీ టేల్ ఫర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఫెయిరీ టేల్ ఫర్ గ్రాండ్ ఓల్డ్ ఏజ్. బట్ సినిమాటిక్ విజువల్స్ మాత్రం సినిమాటిక్ విజువల్స్ కానీ, ద వే ట్రైలర్ కట్ అయిన విధానం, ఆ పేస్ లో ఏదైతే వెళ్తుందో ట్రైలర్, అసలు బోర్ కొట్టదు. అసలు చూస్తూ ఏమవుతుందిరా ఇక్కడ, ఇంతకీ ఏం చేస్తున్నారా. నాకు మాత్రం
ఆ సర్కస్ సంకనాకి పోతుంది అనిపిస్తుంది మచ్చా. సర్కస్ అయిపోయి రిజెక్షన్ కే సంక్రాంతి. కాదు అది ఏమో అయిపోతుంది సర్కస్ లో. నాకు తెలిసి కియారా చచ్చిపోతుంది అనే ఫీలింగ్. ఎందుకంటే డౌట్ ఉంది ఇంతమంది లేడీ క్యారెక్టర్స్ లో వాట్ యు ఫీల్ లైక్ ఫస్ట్ ఎవరు చచ్చిపోతారు చెప్పు? కియారానే నాకు అనిపించేడు. తబాహి చూసినా ఏం చూసినా దాంట్లో ఒక ఏమంటారు అది తిరుగుతుండే కదా హార్స్ మీద కూర్చుని అన్న లుక్ ఇస్తాడు ఒకటి. ఆ లుక్ లో అన్న లవ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంటది. ఏదో అయిపోతుంది తన స్టోరీ లైన్. అన్న కూడా రాసుకున్నాడు ఏదో ఒకటి దాంట్లో కథ. ఏమి వేసేస్తారు కియారాకే పోయి ఉంటుంది అది. అదే నాకు అనిపించి కియారాకే పోయి ప్రతిసారి జాయింట్ వీల్ కాలిపోతుంది దాంట్లో. సర్కస్ అయితే బాంబెట్లు అయిపోయాడు. ఆ సర్కస్ ఏదో పెద్ద సీన్ ఉన్నట్టు ఉంది బ్రో నాకు. సర్కస్ ఏదో మెయిన్ థీమ్ ఉంటుంది. మేబీ కియారా అక్కడ పని చేస్తుంటది, అట్లా ఏమైనా ఉంటుంది చూద్దాం. కానీ ఎలా అనిపించింది ఓవరాల్ గా మాత్రం నాకు మాత్రం క్రేజ్ ఉంది. క్రేజ్ అంటే ప్రతి షాట్ బై షాట్ నెక్స్ట్ లెవెల్ విజువల్ చూపించాడు. పీక్ లెవెల్ మూవీ. బ్లాక్ బస్టర్ కాదు కానీ ఇంకా లిటరల్లీ ఇట్లా ఇండస్ట్రీ హిట్ అనేది ఏమైనా రాసుకొని పెట్టుకోండి. రాసుకోవడంగా మా రివ్యూవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు రాసిస్తారు, అది వేరే విషయం. అది ప్రాబ్లం ఏమంటే తండ్రి కొడుకులు ఇద్దరు సైకోలో ఉన్నారు బ్రో. మొత్తం అందరూ సైకో, క్యాస్ట్ మొత్తం సైకోనే. టాక్సిక్ కాదు, సైకో కని పెట్టాలి. అది వీడు ఒక్కడి చుట్టే వీడే అందరికి సైకో చేసినట్టుంది. అలా ఉంది అది కథ. చూద్దాం. అది వరల్డ్ బిల్డింగ్ అయిపోయింది. ద టాక్సిక్ ట్రైలర్ ఇస్ అవుట్ 26th August. టాక్సిక్ వస్తుంది. వాట్ ఆర్ యువర్ ఒపీనియన్స్ అది కూడా కమెంట్ చేయండి. అండ్ యా, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. బై బాయ్.